సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో శాంతి భద్రతల సమస్య ఉన్నట్లు కేటీఆర్ చెప్పారన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. దీని వెనుకున్న కుట్రలు ఏంటో కూడా తీయాలి. దీని వెనక అసలు వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు ఈ మధ్య తరచు ఘర్షణ పెంచడం, విగ్రహం ధ్వంసం చేస్తే ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఒకళ్ళేమో మసీదుకి వ్యతిరేకంగా, ఒకళ్ళేమో విగ్రహానికి వ్యతిరేకంగా, ఎవరు దీని వెనక పాత్ర ఉన్నారు? ఇక్కడే ఒకసారి అటు ఒకసారి ఇటు ఏం జరుగుతుంది ఇక్కడ? దీని మీద దీర్ఘంగా విచారణ చేయాలి. ఎందువల్లంటే విగ్రహం ధ్వంసం చేసింది ముస్లింలు అనే పేరుతో పెట్టి మళ్ళీ ముస్లిం మసీదుల్లోనూ లేకపోతే ముస్లింలకు వ్యతిరేకంగా మళ్ళీ ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. వీటన్నిటి వెనుక ఒకే శక్తి, కొంతమంది ఒక్కళ్ళే ఉంటున్నారు. ఒక వ్యక్తి, ఒక శక్తి, లేకపోతే ఒక రాజకీయమా, ఒక రాజకీయ పార్టీయా, ఇవి ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అన్ని ఉదాహరణకు ఇంటర్లింక్ ఉన్నాయి. వీటిపైన సీరియస్గా ఆలోచన చేయాల్సి